హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా నాన్ సర్వీస్ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ ఆల్రెడీ కాలేజెస్ లో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి దాదాపుగా మీ యొక్క రిపోర్టింగ్ టైం అండ్ డేట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే డిసెంబర్ 9వ తారీఖు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ టు ది అలాటెడ్ కాలేజ్ బై ది CQ non-service candidates is extended from 9th December 3 p.m. to 12th December 3 p.m. అన్నారు. ఇది అందరికీ వర్తించదు. దీనికి ఒక క్లాజ్ పెట్టారు. ఆ క్లాజ్ ఇక్కడ కింద పారాగ్రాఫ్ లో ఇవ్వడం జరిగింది. అంటే ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో నాన్ సర్వీస్ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ డిసెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు కాలేజెస్ లో రిపోర్ట్ చేయడం కంప్లీట్ అయిపోవాలి ఖచ్చితంగా. కాకపోతే ఎవరికైతే ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 లో సీటు వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేసి అదే స్టూడెంట్ కి ఏపీ స్టేట్ లో కూడా రౌండ్ 1 లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి ఉంటే ఏపీ స్టేట్ కోటాలో వచ్చిన సీట్ కి జాయిన్ అవ్వాలి అని స్టూడెంట్ ఇంట్రెస్ట్ గా కానీ ఉంటే ఆ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో రిపోర్ట్ చేసిన కాలేజ్ నుండి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని మాత్రమే ఏపీ స్టేట్ కాలేజ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ డేటు డిసెంబర్ 8వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఆల్ ఇండియా కోటా వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేయలేదు. అంటే ఆల్రెడీ డిసెంబర్ 3వ తారీఖు వరకు ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు. కానీ మన రిజల్ట్స్ డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ చేశారు. 5 తర్వాత మనకి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ లేదు కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కూడా టెన్షన్ పడ్డారు. చాలా మంది యూనివర్సిటీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎంసీసీ వాళ్ళకి మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. అట్ లాస్ట్ ఫైనల్లీ స్టూడెంట్స్ డిసెంబర్ 8వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని పొందగలిగారు. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఎవరైతే ఆల్ ఇండియా కోటా సీట్ ని క్యాన్సిల్ చేసుకొని ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ కి సఫిషియంట్ టైం లేదు వాళ్ళు రిపోర్ట్ చేయడానికి. ఎందుకంటే కొద్దిమంది వేరే స్టేట్స్ లో కూడా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు జర్నీ చేసి రావడానికి కూడా టైం సరిపోదు. అలాంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మాత్రమే ఈ డేట్ అండ్ టైం ని ఎక్స్టెండ్ చేశారు. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 నుండి ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఏపీ స్టేట్ లో వచ్చి జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ మాత్రమే డిసెంబర్ 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు రిపోర్ట్ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ ఏపీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఆల్ ఇండియా కోటా రిపోర్టెడ్ కాలేజ్ దగ్గరకు వెళ్లి మీ సర్టిఫికెట్స్ అమౌంట్ తీసుకొని అక్కడ నుండి రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ ఏపీ స్టేట్ కు వచ్చి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వండి. క్లియర్? అయితే ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ వ్యక్తపరిచింది ఏంటంటే, మేడం ఇప్పుడు రౌండ్ 1 లో ఫ్రీ ఎగ్జిట్ కి స్ట్రగుల్ అయ్యారు కదా స్టూడెంట్స్, ఇదే మాదిరిగా సెకండ్ రౌండ్ లో కూడా ఉంటుందా? ఇలాంటి సందర్భంలో మేము మరలా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసి ఒకవేళ అక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేస్తే ఆ తర్వాత మాకు ఒకవేళ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 2 లో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆల్ ఇండియా కోటా నుండి ఏపీ స్టేట్ కి వచ్చి జాయిన్ అవ్వడానికి ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారా లేదా అని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తారు. ఇది రూల్ అండి, అంతే. అంటే వీళ్ళు నిర్లక్ష్యంతో కొంచెం డిలే చేశారు కానీ స్టూడెంట్స్ ని స్ట్రగుల్ చేస్తూ ఇది యూనివర్సిటీ వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఎంసీసీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి తీరాలి ఖచ్చితంగా. కొద్దిమంది పేరెంట్స్ యూనివర్సిటీకి వెళ్లి మాట్లాడినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, కావాలంటే మీరు కోర్టులో కేసెస్ వేసుకోండి, అంతేగాని మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. కానీ యూనివర్సిటీ వాళ్ళ మీద ఎప్పుడైతే సెవరల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్రెషర్ అప్లై చేశారో అప్పుడు వాళ్ళు ఎంసీసీ వాళ్ళకి రిపోర్ట్ చేశారు, ఇలా మా స్టేట్ లో మాకు రిజల్ట్ లేట్ అయింది కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఇవ్వండి అని. కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళ బాధ్యత ఉంది దీనిలో. మీరు ఒకవేళ రౌండ్ 2 తర్వాత కూడా ఇదే సమస్య వచ్చినా సరే యూనివర్సిటీకి వెళ్లి మీరు ఖచ్చితంగా వాళ్ళని అడగాలి. అలాగే ఎంసీసీ వాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా సెవరల్ మెయిల్స్ పంపిస్తూ ఉంటే డెఫినెట్ గా మీకు తప్పకుండా ఫ్రీ ఎగ్జిట్ డేటు సఫిషియంట్ నంబర్ ఆఫ్ డేస్ అండ్ అవర్స్ ఇస్తారు. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో ఒకవేళ మీకు సీటు వచ్చి అక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఏపీలో ఇంకా బెటర్ కాలేజీ వస్తే తప్పకుండా స్లైడింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇదే మాదిరిగా ఏపీ స్టేట్ లో మీకు సీటు వచ్చి రిపోర్ట్ చేసి ఆల్ ఇండియా కోటాలో ఇంకా బెటర్ కాలేజీ బెటర్ సీట్ గాని వస్తే, అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 లో గానీ లేదా రౌండ్ 3 లో కానీ ఈ 2 రౌండ్స్ లో ఎప్పుడు వచ్చినా సరే ఏపీ స్టేట్ నుండి కూడా ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఖచ్చితంగా ఏ కోటా కౌన్సిలింగ్ అయినా సరే అది ఏపీ అవ్వచ్చు లేదా ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, ఫస్ట్ రౌండ్ తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, సెకండ్ రౌండ్ తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఈ భయంతో ఫ్రీ ఎగ్జిట్ ఉంటుందా లేదా అనేటువంటి భయంతో మీకు వచ్చేటువంటి మంచి ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకోవద్దు అని నా రిక్వెస్ట్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను.
వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో మీరు అడిగే క్వశ్చన్ కి జస్ట్ ఎస్ ఆర్ నో ఆన్సర్స్ అయితే ఇవ్వగలను కానీ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అంటే కష్టం అండి. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఇన్స్టెంట్ గా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.